రాజమహేంద్రవరాన్ని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకంటారో తెలుసా? ఈ ఊరికి కొన్ని వందల శతాబ్దాల చరిత్ర ఉంది కాబట్టి. ఈ రాజమహేంద్రవరం వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్లంట. మొట్టమొదటి తెలుగు కవి ఆదికవి నన్నయ్య ఇక్కడే జన్మించారు. రాజరాజ నరేంద్రుడి హయాంలో నన్నయ్య గారు మహాభారతాన్ని తొలిసారి తెలుగులోకి అనువదించారు. రాజమహేంద్రవరంలో నిత్యం సంగీతం, నృత్యం, చిత్రకళ ప్రదర్శింపబడేది. అలా ఈ నేల కళాత్మక నేలగా మారింది. ట్రెడిషనల్ పెయింటింగ్ కి మోడర్న్ టచ్ ఇచ్చి కళకి ఒక కొత్త కళ తెప్పించిన గొప్ప వ్యక్తి దామెర్ల రామారావు గారు. ఈయన కూడా ఈ ఊరికి చెందిన వాళ్లే. ఇంత చరిత్ర ఉన్న ఈ రాజమహేంద్రవరం గురించి, మన కళల్లో ఒక కళ అయిన చిత్రకళ గురించి అందరికీ తెలియట్లేదు. గోవా, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్ లో మాత్రమే ఆర్ట్ ఫెస్టివల్ ని చూడగలుగుతున్నాం. అలాంటిది కళలకు పుట్టిల్లైన రాజమహేంద్రవరంలో ఎందుకు చూడలేకపోతున్నాం? ఈ రాజమహేంద్రవరం కి ఉన్న చరిత్ర అందరికీ ఎందుకు తెలియట్లేదు? అందరికీ తెలిసేలా చేయడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ తేజస్వి పొడపాటి గారి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళ వీధి పేరుతో ఆర్ట్ ఫెస్టివల్ ని ఏప్రిల్ 4th రాజమహేంద్రవరం లాలా చెరువు రోడ్ లో నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి చిత్రకారులు వచ్చి ఇక్కడ వాళ్ళ చిత్రకళని ప్రదర్శిస్తారు. వాళ్ళతో పాటు మన రాజమహేంద్రవరానికి చెందిన లెజెండరీ పెయింటర్స్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శనలో ఉంటాయి. ఏప్రిల్ 4th మన ఊర్లో ఈ అద్భుతాన్ని చూడబోతున్నాం. ఈ ఆర్ట్స్ ని చూసే అదృష్టంతో పాటు అవి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ రోడ్ దగ్గర పెట్టే ఈ అమరావతి చిత్రకళ వీధికి మీ పిల్లలతో వెళ్ళండి. ఒక అద్భుతమైన పెయింటింగ్ చూసినప్పుడే మనలో ఒక కొత్త కళాకారుడు పుట్టుకొస్తాడు. ఎవరికి తెలుసు, మీ ఇంట్లో కూడా ఒక రవివర్మ, ఒక దామెర్ల రామారావు గారు లాంటి టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారేమో. మీ పిల్లలతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్. దీనిని అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.